రెజ్లింగ్ లో ఎలాగైనా ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించి పేరు సంపాదించాలనుకున్న మన సుమిత్ గారి కలలన్నీ కూడా ప్రమాదవశాత్తు ఆయన కాలుతో పాటు వెళ్లిపోయాయి. రెజ్లింగ్ లో అహర్నిశలు ట్రైనింగ్ తీసుకుని గోల్డ్ మెడల్ సాధించబోతున్న హర్యానాకి చెందినటువంటి సుమిత్ గారికి సడన్ గా ప్రమాదం జరిగింది. సుమిత్ గారికి జరిగినటువంటి ఆ పెద్ద ప్రమాదంలో ఆయన కాలును కోల్పోయారు. కానీ ఫ్రెండ్స్, 50 రోజుల వరకు హాస్పిటల్లో నరకం చూసిన తర్వాత కూడా సుమిత్ గారి మైండ్ లో ఒకటి ఉంది. ఎలాగైనా సరే పారా ఒలింపిక్స్ లో అయినా సరే జావెలిన్ త్రో లో నేను ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొస్తానని చెప్పేసి కేవలం దాని మీదే ఫోకస్ చేశారు. 2 సంవత్సరాలు నాన్ స్టాప్ గా డాక్టర్లు వద్దు అంటున్నా గానీ ఆర్టిఫిషియల్ లకు వేసుకుని పరిగెత్తడం మొదలు పెట్టారు. ఆయన జీవితం అయిపోయింది అనే స్టేజ్ నుంచి జీవితం అంటే ఇదిరా అనే స్టేజ్ కి తీసుకొచ్చారు. 1 కాదు 2 కాదు 3 వరల్డ్ రికార్డ్స్ ని సెట్ చేసి మన ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించినటువంటి సుమిత్ గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక్కడ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ లో లాంగెస్ట్ త్రో ఏందే అనమాట. జీవితంలో కష్టం అనేది మీకు నాకు సమానమే, కానీ ఆ కష్టం తర్వాత తీసుకున్న నిర్ణయం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, అదే మన జీవితాన్ని మార్చేస్తుంది.